మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి, కానీ మాట ద్వారా కొంత తొందరపడి అనవసరంగా ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉన్నది. మాట జారకుండా, తొందరపడకుండా నెమ్మదిగా ఎదుటివారితోని మాట్లాడండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఆ మాటల ద్వారా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎదుటివారికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవసరం మటుకు మాట్లాడండి. మీ యొక్క ప్రయత్నాల లోపట కొంత విజయం పొందుతుంది. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు తగిన విధంగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళి ఆశాజనకంగా చిన్న ఉద్యోగము ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు శివాలయం లోపల 11 ప్రదక్షిణాలు చేసి మీరు నెయ్యితోని దీపం వెలిగించండి. కొంత మీకు కలిసి వస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యపరంగా మీకు కొంత అనుకూలత లభిస్తూ ఉంటుంది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. కొత్త ప్రయత్నాలు కొంత మీకు అనుకూలంగా ఉండి ఆనందాన్ని కలగజేస్తాయి. కుంభరాశి వారు ఈరోజు శివాలయం లోపల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కొంత మీకు కలిసి వస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా మీకు ఆనందకరమైనటువంటి విషయాన్ని వింటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తొందరపడకుండా ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు పాటించి అమలు చేయండి. దానివల్ల మీకు నష్టం తక్కువగా వస్తుంది. లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారు కుటుంబ సభ్యులతోని సామరస్యంగా ఉండండి. కొంత ఆవేశం పెరిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొందరపడి మాట్లాడద్దు. ఈ రాశివారు ఈరోజు శివుని దేవాలయం లోపల నెయ్యి దీపాన్ని వెలిగించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.